అందరికీ నమస్తే అండి. నా పేరు సురేష్. ఇప్పుడు నేను నడుపుతున్న కారు కొత్త కారు. కొనేవాడు ఉండాలి, పని చేయించుకునేవాడు ఉండాలి, కానీ నాలాంటి కొత్త కార్లు కరువే లేదు. కానీ ఇప్పుడు నేను నడుపుతున్నది ద బ్రాండ్ న్యూ హుండాయ్ వెన్యూ. అసలు వెన్యూకి లవర్స్ మామూలుగా ఉండరు. వెన్యూ కార్లు ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే వెన్యూని ఇష్టపడకుండా ఉండరు. ఎందుకంటే ఈ వెన్యూ కారు అలాంటిది అనమాట. ఈ కారు వచ్చి 7 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ కూడా ఎవ్వరికి బోర్ కొట్టలేదు. ఎందుకంటే ఈ కారులో ఉండే స్పెషాలిటీ అలాంటిది. ఈ కారు గురించి ఒక ఆసక్తికరమైన విషయం వీడియో లాస్ట్లో చెప్తాను. ముందు ఈ కారుని చూద్దాం పదండి. మళ్ళీ మన ఫ్యామిలీలోకి ఒక కొత్త కారు వచ్చేసిందండి. ద న్యూ మోడల్ వెన్యూ. చూస్తున్నారు కదా సెగ్మెంట్ ఎంత బాగుందో. వెన్యూ వచ్చి చాలా సంవత్సరాలు అయినా సరే ఇప్పటికి కూడా ఎప్పటికీ బోర్ కొట్టలేదు. ఎందుకంటే మొత్తం స్టైలిష్ లుక్ మారిపోయిందండి. చూసారు కదా, బ్యాక్ చూడండి ఎంత కొత్తగా ఉందంటే. అసలు పాత కార్కి దీనికి బోల్డ్ అంత కంపారిజన్ ఉంది. ఒకసారి ఇంటీరియర్ చూడండి, మీకు అర్థమవుతుంది. మొత్తం మారిపోయింది చూసారా, మొత్తం ఎంత ఇదిగా ఉందంటే అసలు మామూలుగా కాదు. దీని ముందు మోడల్కి ఇక్కడ లైట్లు వచ్చి మొత్తం అంతా మారిపోయింది. మొత్తం అంతా చూసే ప్రొజెక్ట్ ల్యాంప్. డ్రైవింగ్ వెన్యూ కార్ డ్రైవింగ్ ఎలా ఉంటుందంటే స్మూత్గా ఉండదు, హార్డ్గా ఉండదు, మిడిల్ వైజ్గా ఉంటుంది అన్నమాట. అందుకే వెన్యూ అంటే చాలా మంది ఇష్టపడతారు. ప్రస్తుతానికి ఈ కారు డిజిటల్గా 20-25 కిలోమీటర్లు కూడా చూపిస్తుంది. కానీ దీన్ని మనం ఒక లాంగ్ డ్రైవ్ ఫుల్ ట్యాంక్ చేస్తేనే కానీ దీని సరైన రివ్యూని నేను చెప్పలేనండి. ఎందుకంటే పాతకాలం పద్ధతులే కరెక్ట్. ఇప్పుడు డిజిటల్గా ఏ కార్ అయినా సరే అది 30 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు, 60-100 కిలోమీటర్లు కూడా నేను చూపించగలను డిజిటల్గా. అంటే డిజిటల్ మీద చాలామంది చూపించేసి రివ్యూలు చేస్తుంటుంది. 20 వచ్చేది, 30 వచ్చేది, 40 వచ్చేది అని. అలా కాదు, ఈ కార్ కూడా 20-25 చూపిస్తుంది డిజిటల్గా మైలేజ్. ఒక లాంగ్ డ్రైవ్ చేసి అప్పుడు నేను చెప్తాను ఎంత వస్తుంది ఏంటనేది. కానీ నేను లాస్ట్లో దీని గురించి ఒక విషయం చెప్తున్నాను కదా, ఆసక్తికరమైన విషయం ఏంటంటే వెన్యూ అని పేరు దీనికి ఎందుకు పెట్టారు తెలుసా? అసలు వెన్యూ అంటే మీనింగ్ చెప్తానండి. వెన్యూ అంటే శుక్రుడు అంటే లాభదాయకం. అంటే ఈ కారు కొనే వాళ్ళు ఎవరైనా సరే లాభదాయకమైనది అని అర్థం అనమాట. వెన్యూ అంటే లాభదాయకమైనది. ఓకే అండి, అందరికీ నమస్తే. వెన్యూ అంటే నిజంగా లాభదాయకమైన కారేనండి. ఎందుకంటే వెన్యూలో మీరు ఆటోమేటిక్ తీసుకున్నా, మాన్యువల్ తీసుకున్నా, అది పెట్రోల్ అయినా డీజిల్ అయినా సరే ఇది మైలేజ్ ఖచ్చితంగా ఇస్తుందండి. ఎందుకంటే అది మన డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే అండి.